పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు కదా. గతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇక్కడ బాగా అభివృద్ధి చేయాలి, ఖచ్చితంగా నేను చేసి చూపెడతానన్నారు. ఇప్పుడు ఎలా ఉంది ఆయన పనితనం? ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారు. అండ్ ప్రెజెంట్ వచ్చేసి నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నానండి. అండ్ ఫస్ట్ థింగ్ ఒక హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ టు సామర్లకోట కానీ హైదరాబాద్ పిఠాపురం, హైదరాబాద్ కాకినాడ రావడానికి మాకు ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే మేము ట్రైన్ దిగి సామర్లకోట నుంచి పిఠాపురం వస్తామో మాకు ఇంచుమించు 1 hour జర్నీ పడేది. అండ్ ఎప్పుడు వచ్చినా సరే అందరూ కూడా తిట్టుకోవడం, అంటే ప్రీవియస్గా ఉన్న గవర్నమెంట్ కానీ ప్రెజెంట్ వచ్చిన 8 months అవుతుంది 9 months అవుతుంది తిట్టుకోవడం కానీ, సో అలా జరిగేది. కానీ ప్రెజెంట్ ఏంటంటే మేము అంత జర్నీ చేసి వచ్చినా సరే మాకు వితిన్ 10 to 15 minutesలో మేము సామర్లకోట పిఠాపురం అనేది రావడం జరుగుతుంది. ఆ రోడ్ కూడా చాలా బాగుంది. ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసి చాలా బాగుంటుంది. అండ్ కమ్ టు ద పిఠాపురం, ఇక్కడ కూడా చాలా వరకు చాలా అంటే ఈవెన్ వార్డు దగ్గర నుంచి అండ్ ఎమ్మెల్యే లెవెల్ వరకు కూడా చాలా బాగా జరుగుతున్నాయి పనులు కూడా. అండ్ ఇంటర్నల్గా కూడా ఏ ఇష్యూస్ వచ్చినా కూడా వేరే మన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా వేరే ఒక అభ్యర్థిని పెట్టి, సో ఆయన ద్వారా కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా చెప్పమని ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారు, అది కూడా బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లోకల్ గా ఉండలేదు, ఎక్కడ ఉంటున్నారు, అభివృద్ధి ఎలా చేస్తున్నారని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. మీరేమంటారు దానికోసం? అన్న మనిషి ఎక్కడ ఉన్నది కాదన్న, అభివృద్ధి జరుగుతుందో లేదో పాయింట్అవుట్ చేయాలి. అండ్ కమ్ టు ద పాయింట్, 8 months అవుతుంది 9 months అవుతుందని కాదు, ఫస్ట్ ప్రీవియస్ గా ఉన్నాయన్నీ మనం క్లియర్ చేసుకోవాలి. అండ్ మనీ కూడా ఉండాలి కాబట్టి గవర్నమెంట్ అనేది ఇచ్చేది చూసుకొని. అండ్ అయితే మాక్సిమం అప్కమింగ్ 5 years లో మాత్రం చాలా డెవలప్మెంట్ అయితే అవుతుంది ఖచ్చితంగా. అండ్ ఖచ్చితంగా 100% అవుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో పిఠాపురానికి ఎయిర్పోర్ట్ కూడా వస్తుందని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది 2 months బ్యాక్. అది ఇంకా శాంక్షన్ సైజ్ లో అంటే కాకినాడకి రావాల్సిన ఎయిర్పోర్ట్ అనేది పిఠాపురం తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అది ఖచ్చితంగా వస్తే మీకు డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అంటారా? అన్న ఎయిర్పోర్ట్ వస్తేనే డెవలప్ అవుతుంది అనేది ఏం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్ వచ్చిందా లేదా అనేది అది జస్ట్ వైరల్ అవుతుందంటే వైరల్ విషయాలు మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సిటీ అయితే డెవలప్ అవుతుంది. అండ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది. సో ఇక్కడ వస్తే మాకు హ్యాపీ, అండ్ మా ఊరు కూడా చాలా డెవలప్ అవుతుంది. ఈ పిఠాపురంలో దగ్గర ఫేమస్ అయిన టెంపుల్స్ ఒక 7-6 ఉన్నాయంట కదా, చిన్నకాశీ అని పేరు గాంచింది. కాబట్టి టూరిస్టులు రావడానికి ఎయిర్పోర్ట్ అనేది చాలా బాగుంటది కదా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగుంటది అన్న. మరి అదే చూడాలి. అంటే ఎయిర్పోర్ట్ అనేది చిన్న విషయం కాదు కాబట్టి. అండ్ మెయిన్ మా ఊరు కూడా రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేస్తున్నారు. అండ్ ముంబై నుంచి వచ్చే ట్రైన్స్ కూడా ఎల్టీటీ కానీ, సో ఇవి కూడా ఆపుతున్నారు అండ్ స్టాప్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ ఏవైతే పెద్ద పెద్ద ఇప్పుడు మెయిన్ వందే భారత్ కూడా ఒకవేళ ఇన్ కేసు వందే భారత్ కూడా మాకు స్టాప్ ఇస్తే కనుక అది కూడా చాలా బాగుంటది. ఫైనల్ ఒక మాట అన్న, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నో మాటలు చెప్పారు. మాటలు చెప్పడానికి ప్రతి నాయకుడు చెప్తారు, కానీ చేతల్లో 10 నెలల్లో మీకు ఏమైనా గతంతో పోల్చుకుంటే కొంచెం బెటర్ గా అనిపించిందా మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో అయితే బెటర్ అన్న. అండ్ ఏంటంటే చేస్తున్నారు, నెమ్మదిగా చేస్తారని మన హోప్ తో ఉండాలి. ఏం చేశాడు అనే మాట జస్ట్ ఒక మాటతో తీసి పడేయచ్చు. కాకపోతే అంటే చేస్తారని నమ్మకంతో ఉంటే కనుక ఖచ్చితంగా మనం థింక్ పాజిటివ్ అన్న. పాజిటివ్ వేలో చూస్తే కనుక మన అన్ని కూడా పాజిటివ్ గా అనిపిస్తాయి. అండ్ నెగిటివ్ ఏం చేశాడులే అనే ఒక మాట తీసావంటే అది ఇంకా ఎంత చేసినా సరే కనిపించదు. ఒకవేళ ఆయనే చెప్పారు ముందు, ఒకవేళ ఈ 5 ఏళ్ళలో నేను ఏమీ చేయకపోతే నాకు ఓటు కూడా వేయద్దు, నేను ఓటు కూడా అడగనని చెప్పారు. ఆ మాట నమ్మొచ్చు అంటారా అన్న? ఓటు వేయొద్దు అంటే అది బేస్డ్ ఆన్ ప్రజలు బట్టి ఉంటది. వాళ్ళకి ఏమైనా ఇంటర్నల్ గా మాకు చేశారు అని అనిపిస్తే వాళ్ళు వేస్తారు. మనం అడిగితే వేస్తారని, అడగపోతే వేయరని కాదు. మాకు నిజంగా మాకు హ్యాపీ విత్ పవన్ కళ్యాణ్ అంటే మాత్రం ఖచ్చితంగా వేస్తారు.